భారతమా కాదు పెద్దయ్యా. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు లేదా అనుకుంటాను. సో ఇక్కడ మీకు కనబడుతుంది ఏంటి అని చెప్పుకొని చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించి. సారీ, ఇది వచ్చేసరికి Blaupunkt 55 inches 4K QLED TV రీసెంట్గా లాంచ్ అయితే చేశారు కదా. ఈ టీవీని ఈరోజు మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గాయస్, ఈ టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 1 అయితే అవుతుంది. మీకు సేల్స్ వేస్తూ అండ్ ఈ యొక్క వీడియోస్ అయితే షూట్ చేశాను. సో చాలా టైట్ షెడ్యూల్ అండ్ ఆఫీస్ వరకు ఇవన్నీ ఉండి కూడా షూట్ చేశాను మీకోసం. ఎందుకు సేల్లో ఈ యొక్క టీవీని మీరు బై చేస్తారు కాబట్టి మీకు రివ్యూగా తీసుకురావాలనే ఉద్దేశంతో మీ ముందుకు ఈ విధంగా తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ టైము ఇదంతా కంప్లీట్ అయిపోయే వరకలా 5-6 అయితే అవుతుంది పక్కా. ఈరోజు నిద్ర అయితే ఉండదు ఖచ్చితంగా. అంత కష్టపడ్డందుకన్నా ఖచ్చితంగా మీరు గట్టి లైక్ అలాగే షేర్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. సో మీ ఇష్టం. దీనిగా ఎంత కష్టపడ్డా కూడా రాకపోతే నేను ఇది ఏమైతే చేయలేను, వ్యూస్ రాకపోతే. సో మరి ఇప్పుడు ఈ యొక్క టీవీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మెటల్ టేబుల్ స్టాండ్స్ ఇచ్చారు, ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు, 2 AAA బ్యాటరీస్ అయితే ఇచ్చారు, ఆడియో వీడియో కేబుల్ ఇచ్చారు, వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫైనల్గా రిమోట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఈ రిమోట్ వచ్చేసరికి చాలా బిగ్గర్గా అయితే ఉంది. మనకు అన్ని ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేశారు. డెడికేటెడ్ బటన్ కూడా ఈ రిమోట్లో మనకైతే కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ బ్లూ కలర్ అయితే కనబడుతుంది చూసారా, అదేసరికి మనం డెడికేటెడ్ బటన్ మరొకటి పెట్టుకోవడానికి మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడడానికి ఇది మొత్తం ప్లాస్టిక్ తోటి బిల్ అయితే చేశారు, బట్ చాలా ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి టెక్స్చర్ ఫినిషింగ్ తోటి ఈ యొక్క రిమోట్ని ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే ఈ యొక్క టీవీలో మనకు యాంటీనా పోర్ట్ అయితే ఉంది, 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి, 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంది, ల్యాన్ పోర్ట్ అయితే ఉంది. HDMI 1 పోర్ట్కి మనం ARC తోటి అండ్ సౌండ్ బార్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. 3.5mm జాక్ సపోర్ట్ కూడా లేదు. సో గైస్, మొత్తానికి అయితే టీవీ అన్బాక్సింగ్ కంప్లీట్ చేశాను. అలాగే నేను చూడాల్సిన ప్రతి ఒక్క వీడియోని డీటెయిల్గా చూసాను అనమాట. ఇప్పుడు 3 అవుతుంది గైస్. సో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయాలి ఈ యొక్క వీడియోకి. ఖచ్చితంగా మీ సపోర్ట్, లైక్ అయితే ఇవ్వండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. తెలుగులో అయితే ఫస్ట్ ఈ రోజు అయితే మన ఛానల్ అయితే ఉండబోతుంది, తర్వాతకి మిగతా ఛానల్ కూడా అయితే ఉండొచ్చు. సో ఈ టీవీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఫస్ట్ ఈ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే వినండి. 4K QLED 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, IPS ప్యానల్ విత్ బ్యాక్లైట్ టెక్నాలజీ, డైరెక్ట్ LED బ్యాక్లైట్ టెక్నాలజీ, HDR10+ కి, HLG కి, అలాగే డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. 60 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి DTS ట్రూ సరౌండింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తుంది. గూగుల్ టీవీ సపోర్ట్ అయితే చేస్తుంది. 2GB ర్యామ్ అయితే ఉంది, 16GB స్టోరేజ్ అయితే ఉంది. BT అంటే బ్లూటూత్ 5.0 సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్. స్పెసిఫికేషన్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. వీళ్ళు తీసుకొచ్చిన ఏవైతే స్పెసిఫికేషన్స్ కి మ్యాచ్ అయితే అయ్యాయైతే ఖచ్చితంగా నేనైతే చెప్తాను అన్నమాట. ఈ టీవీ ఫస్ట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టీవీ ఓఎస్ వచ్చేసరికి గూగుల్ టీవీ తోడైతే వస్తుంది విత్ Android 11 సపోర్ట్ అయితే ఉంది. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి చెక్ చేస్తే నాకు Android 11 అయితే కనపడింది అనమాట. సో విత్ మన గూగుల్ టీవీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్షన్. సో మీరు Android 11, Android 10 అలాగే Android 9, 8 ఇవి యూజ్ చేసిన వాళ్ళకు సరికి ఈ టీవీ ఒకవేళ మీరు పర్చేజ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ తగులుతుంది. డిజైన్ పరంగా రీడిజైన్ అయితే చేశారు అండ్ అదేవిధంగా మనకు చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటి క్లీన్ అండ్ నీట్ గా డిజైన్ చేసి మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఇంకా యాప్స్ కావాలి అనుకున్నా మీరు ఇక్కడ యాప్స్ అయితే ట్యాబ్ అయితే ఉంది. సో ఆల్రెడీ అక్కడే ఉంది. సో ఈ యొక్క యాప్స్ ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ అయితే చేసుకోవచ్చు. లేదు అని అయితే ఇక్కడ మీకు కొన్ని ట్యాబ్స్ అయితే ఇస్తారు. హెల్త్, ఫిట్నెస్, ఎడ్యుకేషన్ ఇలా మీకు అంత కనబడుతున్నాయి కదా, అలా కొన్ని ట్యాబ్స్ సపరేషన్స్ అయితే ఇస్తారు. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేస్తే ఎడ్యుకేషన్ యాప్స్, టెక్ మీద టెక్నాలజీ మీద క్లిక్ చేస్తే టెక్నాలజీకి సంబంధించిన యాప్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా యూజర్ ఫ్రెండ్లీగా అర్థమయ్యే విధంగా దీన్ని రీడిజైన్ చేసి చాలా ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ యూజర్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క గూగుల్ టీవీని అయితే తీసుకొని అయితే వచ్చారు. ఈ యొక్క టీవీ విత్ Android 11 తోటి అనమాట. ఈ టీవీ అవుట్ ఆఫ్ ది బాక్స్ సరికి ఆ ఓఎస్ అండ్ యాప్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత 11GB అయితే ఉంటుంది. మనకు ప్రతి ఒక్క యాప్ అయితే ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసి ఉంటుంది. నెట్ఫ్లిక్స్ అయినా అండ్ డిస్నీ హాట్స్టార్, యూట్యూబ్ ఇంకా
చాలా యాప్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి ఒకవేళ ఈ టీవీ పర్చేజ్ చేసినట్లయితే. సో ఇలా ఈ టీవీ తోటి అయితే వస్తుంది అండ్ 2GB ర్యామ్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క టీవీలో. అండ్ ఈ టీవీలో కొన్ని పిక్చర్ మోడ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, సౌండ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పిక్చర్ మోడ్స్ కు వెళ్ళినట్లయితే మనకు చాలా రకాల పిక్చర్ మోడ్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ ఈ యొక్క పిక్చర్ మోడ్ లో పవర్ సేవింగ్ మోడ్ అనేది చాలా మంచి అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అండ్ మీకు ఎక్కడైనా పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అనిపిస్తే ఆ యొక్క పవర్ సేవింగ్ మోడ్ లో మీరు పెట్టుకొని అయితే చూడండి. సో అప్పుడు ఏంటంటే కొంచెం డల్నెస్ అయితే చేస్తుంది డిస్ప్లేని. అండ్ వివిడ్ అయితే ఉంది, వివిడ్ లో మీకు మంచి బ్రైట్ పిక్చర్ క్వాలిటీని అండ్ రిచ్ కాంట్రాస్ట్ లెవెల్స్ ని కలర్స్ ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ వీటితో పాటు మరొకటి అయితే ఉంది, మీరు నైట్ పూట మీ ఫ్యామిలీ తోటి, మీ చిల్డ్రన్స్ తోటి, మీ మమ్మీ డాడీ అంటే వాళ్ళు కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు అయినా అలాంటి వాళ్ళతో మీరు మూవీ చూస్తున్నారనుకుంటే దీంట్లో ఐ కేర్ టెక్నాలజీ కూడా అయితే తీసుకొని అయితే వచ్చారు. అంటే మీరు ఆ యొక్క మోడ్ లో వెళ్ళేసి మీరు చెక్ చేశారు, టీవీ పెట్టుకొని చూసారనుకోండి, ఐ అనేది అంత స్ట్రెయిన్ కాకుండా అదేవిధంగా బ్లూ లైట్ అనేది మీ యొక్క కంటి మీద ఎఫెక్ట్ గా పడకుండా చూస్తారు. ఎందుకంటే ఇది QLED టీవీ కాబట్టి ఈ టెక్నాలజీ ఉంటే చాలా బెటర్ అయితే అవుతుంది. సో దీంట్లో ఈ యొక్క టెక్నాలజీని అయితే తీసుకుని అయితే వచ్చారు. మీరు ఆ యొక్క టెక్నాలజీ ఆన్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి హెల్త్ అనేది ఉంటుంది. హెల్త్ లోకి వెళ్తే మనకు ఈ యొక్క సెట్టింగ్స్ అనేవి కనబడతాయి. అప్పుడు మీరు ఆ యొక్క సెట్టింగ్స్ లోకి ఆన్ చేసుకొని టీవీని చూస్తే మీకు మంచి ఎక్స్పీరియన్స్ తో పాటు అండ్ హై కేర్ కూడా మీకైతే తీసుకోవచ్చు హెల్త్ పరంగా అన్నమాట. సో ఈ యొక్క టెక్నాలజీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయితే చేశారు. సో కమింగ్ టు పిక్చర్ క్వాలిటీ అన్ని రకాల పిక్చర్ క్వాలిటీలో నేను చెక్ చేశాను. లైక్ HDR కంటెంట్ ని, 4K HDR కంటెంట్ ని, డాల్బీ విజన్ కంటెంట్ ని అండ్ HDR10 కంటెంట్ ని అండ్ అదే స్టాండర్డ్ డెఫినేషన్ ని, HD ఛానల్స్ ని ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాను. యూట్యూబ్ నుంచి కూడా చెక్ చేశాను, పెన్ డ్రైవ్ పెట్టి మరి కూడా చెక్ చేశాను అనమాట. సో మీరు ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ చాలా బెటర్ పిక్చర్ క్వాలిటీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. రిచ్ కలర్స్ ని, రిచ్ కాంట్రాస్ట్ లెవెల్స్ ని ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో మీరు ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్క వీడియో చూడండి, చాలా కలర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేయడం, మంచి కలర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. నేను ఆ కలర్స్ ని కూడా నేను రికార్డ్ చేసింది దేంట్లో తెలుసా, పవర్ సేవింగ్ మోడ్ లో నేను రికార్డ్ అయితే చేశాను గైస్. సో పవర్ సేవింగ్ మోడ్ లో మీకు ఎంత డిస్ప్లే డల్ గా అయితే అనిపిస్తుంది చూసారు కదా, అయినా కానీ మనకు కలర్స్ అనేవి చాలా వైబ్రెంట్ గా కనబడుతున్నాయి. ఎందుకు అంటే ఈ యొక్క టీవీ QLED అవడం ఒకటి, అదేవిధంగా ప్యానల్ అనేది A+ గ్రేడ్ IPS ప్యానల్ అనేది ఒకటి, మరొకటి ఏంటంటే 500-550 నిట్స్ ఇవ్వడం అనేది మరొకటి అడ్వాంటేజ్ అనమాట ఈ యొక్క టీవీలో. సో అందుకనే మీకు క్వాలిటీ చాలా పర్ఫెక్ట్ గా ప్రొవైడ్ అయితే చేస్తుంది. రిచ్ కలర్స్ ని, రిచ్ కాంట్రాస్ట్ లెవెల్స్ ని, బ్లాక్ లెవెల్స్ కూడా నేను చెక్ చేశాను. బ్లాక్ లెవెల్స్ కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇది IPS ప్యానల్ అయినా కానీ బ్లాక్ లెవెల్స్ కూడా చాలా మంచిగా ప్రొవైడ్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. సో పిక్చర్ క్వాలిటీలో మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీ. అండ్ అలాగే స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్ కూడా అప్ స్కేలింగ్ కూడా చాలా బెటర్ వేలో అయితే చేస్తుంది. అండ్ 1080p కూడా నేను చెక్ చేస్తాను, 1080p టెక్నాలజీ కూడా చాలా బెటర్ గా అప్ స్కేలింగ్ చేసి చూపిస్తుంది. అండ్ HD ఛానల్స్ కూడా చెక్ చేస్తాను, HD ఛానల్ గురించి మాట్లాడుకునే అవసరం లేదు, చాలా పర్ఫెక్ట్ గా ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఏదైతే స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్స్ అయితే ఉందో అది చాలా చిన్న సైజు కాబట్టి సో ఒకేసారి బిగ్గర్ సైజ్ లో కనపడాలంటే మనం ఈ యొక్క టీవీని దూరంగా ఉండి అయితే చూడాలి. కొంచెం దగ్గరగా 6 feet లో ఉండి చూస్తారని కుదరదు. సో ఖచ్చితంగా ఈ యొక్క 55 inches టీవీ తీసుకుంటే మీరు మినిమం మెయింటైన్ చేయాల్సింది 8 to 10 feet అన్నమాట. అప్పుడు చూస్తేనే మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీ కనబడుతుంది. సో అప్ స్కేలింగ్ లెవెల్స్ కూడా స్టాండర్డ్ డిఫరెన్స్ ఛానల్ లో మంచిగా అయితే ఇచ్చారు. ఇంకొంచెం బెటర్ అయితే బాగుండి అయితే అనిపించింది అనమాట. కమింగ్ టు సౌండ్ గురించి మాట్లాడుకోవాలంటే సౌండ్ లెవెల్ చాలా బాగా ఇవ్వడం అయితే జరిగింది. రియల్ గా నేను చెప్తున్నాను, 60 watts ఇచ్చారు, 4 స్పీకర్ సెటప్ అయితే ఇచ్చారు, డాల్బీ అట్మాస్ DTS ట్రూ సరౌండింగ్ సౌండ్ అయితే ఇచ్చారు. సో ఒకసారి ఆడియో వినండి. Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me all the bad సో విన్నారు కదా ఆడియో, మీకు మరి అంత ఎఫెక్టివ్ అనిపించిందో లేదో, కానీ నేను వింటున్నప్పుడు ఈ యొక్క రూమ్ వచ్చేసరికి చిన్న రూమ్, మరి అంత పెద్ద హాల్ అయితే కాదు, మరి చిన్న రూమ్ అయితే కాదు, మిడిల్ అయితే ఉంటుంది అనమాట. ఒక మంచం, ఒక 3 మంచాలు అయితే పడతాయి రియల్ గా మనం మాట్లాడుకోవాలంటే.
2 మంచాలు అయితే పడతాయి అన్నమాట. అండ్ పెద్ద మంచాలు, డబుల్ కాట్ మంచం అంటారు కదా. సో మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, నవ్వకండి, ఓకేనా. 2 మంచాలు అయితే పడతాయి. సో అలాంటి రూమ్ లో ఈ యొక్క ఆడియో విన్నాను. సపరేషన్స్ చాలా బాగా ప్రొవైడ్ అయితే చేస్తుంది. సపరేషన్స్ అయితే సరౌండింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ బేస్ లెవెల్స్ కూడా బాగా ఉన్నాయి. అలాగే వోకాల్స్ మనం డైలాగ్ ఎన్హాన్స్ చేసుకోవడానికి కూడా వీళ్ళు సౌండ్ మోడ్స్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సౌండ్ మోడ్స్ కూడా మనకు రకరకాల సౌండ్ మోడ్స్ అయితే ఇచ్చారు. అండ్ డాల్బీ అట్మాస్ ఎనేబుల్ చేసుకునే విధంగా మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. వీళ్ళ యొక్క సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్టే ఆడియోలో మనకు డాల్బీ డిజిటల్ ప్లేస్, డాల్బీ డిజిటల్, PCM ఇలా పాస్ త్రూ ఇవన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ OTT కంటెంట్ కూడా నేను చెక్ చేసినప్పుడు డాల్బీ అట్మాస్ అయితే మనకు ప్రొవైడ్ అయితే అవుతుందన్నమాట. సో OTT కంటెంట్ కూడా మీకు చాలా మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. రియల్ గా సరౌండింగ్స్ అయితే వస్తున్నాయి, క్లియర్ గా అయితే చెప్తున్నాను. సరౌండింగ్స్ కూడా చాలా బెటర్ వేలు అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది 60 వాట్స్ ఆడియో అవుట్పుట్ లో అనమాట. సో ఈ యొక్క టీవీలో సరికి ఫార్ఫిల్ వాయిస్ టెక్నాలజీ అయితే ఇచ్చారు. ఈ యొక్క ఫార్ఫిల్ వాయిస్ టెక్నాలజీ ఇక్కడ మనం ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ చేసేసుకొని అండ్ మనం జస్ట్ చెప్తే చాలు, మనం ఏదైతే మనం కమాండ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కమాండ్ ఇస్తే చాలు. ఒకసారి వినండి, నేనైతే ఇచ్చాను, చాలా రకాల కమాండ్స్ అయితే ఇచ్చాను అనమాట. Hey Google, show me action scenes. Hey Google, show me horror movies. Hey Google, show me Telugu movies. మస్తు పని చేస్తుంది. సో విన్నారు కదా, నేను అక్కడ ఏదైతే ఇక్కడ కెమెరా అయితే ఉందో దూరం, అంత దూరాన ఉండి నేను కమాండ్ అయితే ఇచ్చాను గైస్. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట వాయిస్ అసిస్టెంట్ కూడా వితౌట్ రిమోట్ త్రూ అనమాట. అండ్ అలాగే రిమోట్ గురించి కూడా మాట్లాడుకోవాలి, ఇది కూడా చాలా మంచి రిమోట్. సో మీకు ఏదైతే మిడిల్లో ఈ యొక్క వైట్ ఓకే అనే బటన్ అయితే ఉందో అక్కడ మనకు టాప్ అండ్ బాటమ్ అండ్ సైడ్ అండ్ లెఫ్ట్ ఇలా చాలా ఫాస్ట్ గా అయితే అవుతుంది అనమాట. ఫాస్ట్ ఫింగర్ అయితే అంటారు కదా ఏదో, సో అలా చాలా ఫాస్ట్ గా అయితే అవుతుంది. చాలా ఎక్స్పీరియన్స్ అనేది మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా కూడా మనకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే స్క్రీన్ కాస్టింగ్ కూడా అయితే చేశాను. స్క్రీన్ కాస్టింగ్ నేను ఆండ్రాయిడ్ మొబైల్ అయితే చేశాను, యాపిల్ తో అయితే చేయలేదు. సో అలా టైం అయితే ఎక్కువ అయితే అవుతుందని చెప్పేసి ఓన్లీ ఆండ్రాయిడ్ తో చెక్ చేస్తాను. ఫుల్ రివ్యూలో నేను యాపిల్ తో కూడా చెక్ చేసి మీకు అయితే చూపిస్తాను అనమాట. అండ్ అలాగే ఈ టీవీ యొక్క అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే క్వాడ్ కోర్ ప్రాసెసర్ వస్తుంది కాబట్టి ఎలా ఉంది, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుందా అనే దాని గురించి ఒక చిన్న గేమింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసి నేను ఈ యొక్క రిమోట్ ద్వారా చెక్ చేశాను. అప్పుడే నాకు తెలిసింది అనమాట ఏది టాప్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇవైతే ఉన్నాయి కదా, చాలా బాగా వర్క్ అవుతుంది. ఫీల్ అనేది బాగా అనిపిస్తుంది. ఇలా మనం అంటుంటే గేమింగ్ ఆడేటప్పుడైనా కానీ మనం ఏదైనా టైప్ చేసేటప్పుడు కానీ ఆ ఫీల్ అనేది చాలా మంచిగా తీసుకుని అయితే వచ్చారు ఈ యొక్క రిమోట్ లో అనమాట. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది పిక్చర్ క్వాలిటీ పరంగా, ఆడియో క్వాలిటీ పరంగా అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బెటర్ వేలు అయితే తీసుకుని అయితే వచ్చారు. బెజలెస్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఏ స్లిమ్ అనేది అంటున్నారు. మెటల్ స్టాండ్ అయితే ఉంది, బ్యాక్ కూడా మనకి మెటల్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో మంచి పిక్చర్ క్వాలిటీతో పాటు బిల్డ్ క్వాలిటీని ప్రొవైడ్ చేస్తూ ఆడియో క్వాలిటీని ప్రొవైడ్ చేస్తూ అండ్ ఫార్ఫీల్డ్ వాయిస్ టెక్నాలజీ తోటి 500/550 డిస్ప్లే టెక్నాలజీ HDR 10+ అలాగే డాల్బీ విజన్ తోటి ఈ యొక్క టీవీని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ చాలా బాగా అవుతుంది. అండ్ ప్లస్లు ప్రోస్ గురించి, కాన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా ప్లస్లే కాదు, మైనస్ కూడా అయితే ఉంటాయి. ఇప్పటి వరకు మీరు విన్న అన్ని ప్లస్లే, మరి మైనస్లు ఏంటి అన్నట్లయితే నాకు అనిపించిన మీకైతే చెప్తాను. సో నేను అన్ని టీవీ చెక్ చేయడం వల్లనేమో నాకైతే అనిపించింది. సో ఇది IPS ప్యానెల్ అండ్ వైడ్ వ్యూయింగ్ యాంగిల్ సపోర్ట్ కూడా బాగానే అయితే ఉంది. మరి ఎక్కడ నాకు మైనస్ అయితే అనిపించింది అంటే, సో కొంచెం IPS ప్యానెల్ కదా, VA ప్యానెల్ తో నేను కంపేరింగ్ అంటే ఆ విధంగా ఆలోచించినప్పుడు కొంచెం లిటిల్ బిట్ మనకు బ్లాక్ అనేది కొంచెం తక్కువైంది అయితే అనిపించింది. అండ్ ఎప్పుడైతే నేను చాలా వీడియోస్ చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఒక స్కిన్ టోన్ దగ్గర నాకు లైట్ ఎల్లో టింట్ అయితే కనపడింది. మరి అంటే ప్రతి ఒక్కరి దాంట్లో అయితే కనపడలేదు. అండ్ హ్యూమన్ ఫేసెస్ లైక్ మీరు చూస్తున్నది కూడా హ్యూమన్ ఫేసెస్ అయినా కానీ ఎక్కడో నాకు చిన్న టింట్ అయితే, ఎందుకంటే నేను పర్టికులర్ గా నేను అబ్జర్వ్ చేసుకుని వెళ్ళాను కాబట్టి అలా అయితే అనిపించింది. సో అది మరి అంత పెద్ద ఎఫెక్టివ్ అయితే ఉండదు, బట్
అంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీకు, ఎందుకంటే నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ మీకైతే చేరువేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా బేస్ అంటారా, ఆడియో పరంగా ఇంకొంచెం లిటిల్ బిట్ బేస్ ఇస్తే బాగుండేమైతే అనిపించింది ఒక టీవీలో. ఇచ్చిన వరకు అయితే చాలా టూ గుడ్ అనేది చెప్తాను. పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ, ఇవన్నీ క్వాలిటీ పరంగా చాలా బెటర్ వేలో అయితే ప్రొవైడ్ అయితే చేశారు గైస్. ఈ టీవీని తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోండి అని అయితే చెప్తాను. అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ అయితే చేశాను. అదేవిధంగా టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా ప్రొవైడ్ అయితే చేశాను. కొనాలి అనుకుంటే కొనండి. వీడియో అయితే చూశాను కదా, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ప్రోస్ గురించి చెప్పాను, కాన్స్ గురించి చెప్పాను, నాకు కనిపించిన ఎక్స్పీరియన్స్ కూడా మీ ముందు అయితే ఉంచాను. మీరేమనుకుంటున్నారు అని దాని గురించి కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, క్లియర్ గా అయితే మీకైతే చెప్తాను. అండ్ మరి ఇంకెందుకు, దసరాని పండుగ చేసుకుని ఒక టీవీ తోటి అనమాట. మరి ఇంకో వీడియోలో మీ ముందు గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే 3:30, 3:40 అయితే అవుతుంది. మళ్ళీ ఎడిటింగ్ కూడా చేయాలి కాబట్టి. సో మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని అనుకుంటూ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.